తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కళ్ళ ప్రాజెక్టుగా పేరొంది 1200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2015లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది ఈ యాదాద్రి పునర్నిర్మాణం. 6 ఏళ్ల పాటు బాలాలయం పేరుతో భక్తుల దర్శనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మరీ ఈ ఆలయాన్ని విస్తరించారు. ఈ ఆలయం కొండ మీద 4 ఎకరాల్లో రూపుదిద్దుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ఆలయ విస్తరణలో భాగంగా నలుదిక్కుల పంచతల, సప్తతల గోపురాలతో ఆలయాన్ని విశాలంగా పునర్నిర్మించడంతో ఇప్పుడు అల్లంత దూరం నుంచే లక్ష్మీనరసింహుడు కొలువైన ఈ యాదగిరి గుట్టని, దానిపైన కనిపించే ఆలయ శిఖరాన్ని దర్శించుకోవచ్చు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి 2 లక్షల టన్నుల కృష్ణశిలను ఉపయోగించారు. ఈ రాయిని ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా గుర్జేపల్లి, గుంటూరు జిల్లా కమ్మవారిపాలెం నుంచి తీసుకొచ్చారు. ఈ 2 జిల్లాల మధ్యన 20 కిలోమీటర్ల దూరంలో భూమిలో ఈ రాయి లభించింది.